హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా సింపుల్గా మటన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా దీనికోసం మటన్ని 1/2 కిలో తీసుకున్నాను. ఇలా 1/2 కిలో మటన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ని ముందుగానే వాష్ చేసుకోకూడదండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మటన్ అనేది చప్పబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని 3 లేదా 4 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మటన్ని 3 లేదా 4 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మటన్లోని వాటర్ అంతా బాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పసుపు, ఉప్పు వేసుకున్నామంటే మటన్లోని ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మటన్లోని వాటర్ అంతా వచ్చేసింది చూడండి. ఈ వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్కి ఈ కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కారం వేసుకున్న వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం కుక్కర్లో వండుకుంటే కనుక వాటర్ అనేది తక్కువ వేసుకున్నా సరిపోతుంది. విడిగా వండుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడకనివ్వాలండి. కుక్కర్లో అయితే 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయి దగ్గరగా అనిపిస్తున్నప్పుడు కర్రీని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకపోతే ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా మటన్ కర్రీని చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈవెన్ చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ మటన్ కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే
లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.